హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. నోట్లో వేసుకుంటేనే వెన్నలాగా కరిగిపోయే బటర్ బిస్కెట్స్ రెసిపీని ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2/3 కప్ అంటే 150 గ్రామ్స్ వరకు బటర్ని వేసి 3/4 కప్ అంటే 75 గ్రామ్స్ వరకు పౌడర్ షుగర్ని వేసి రెండింటిని కలిపి బీటర్ సహాయంతో మనం బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకునేటప్పుడు బటర్ అనేది సైడ్లో అంటుకుపోతుంది. ఒక స్పాచులా సహాయంతో మనం పక్కన అంటుకున్న బటర్ని కూడా మధ్యలో వేసి తిరిగి బీట్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత చూడండి, బటర్ అనేది ఎంత ఫ్లఫీగా తయారయ్యిందో. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బీట్ చేసుకున్న బటర్ మిశ్రమంలో మనం ఒక గుడ్డుని వేసి ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. ఈ గుడ్డు, వెనిలా ఎసెన్స్ అనేవి బటర్లో బాగా కలిసిపోయేంత వరకు మళ్ళీ మనం బీటర్ సహాయంతో అన్నిటినీ కలిసేలాగా బీట్ చేసుకోవాలి. అన్నిటినీ బీట్ చేసుకున్న తరువాత ఇందులోనే మనం 1 కప్పు మరియు అరకప్పు వరకు మైదాని వేసుకోవాలి. మైదాని ఒకేసారి వేయకుండా 2 బ్యాచెస్ లాగా వేసి కలుపుకోండి. వీడియోని ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని అందులో ఫ్లవర్ నోజల్ని వేయండి. ముందుగానే ప్రిపేర్ చేసిన బటర్ మిశ్రమాన్ని ఈ పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి నేను ఇక్కడ ఈ పైపింగ్ బ్యాగ్ని ఒక గ్లాస్లో ఉంచి అప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇలా అయితే మనకి బటర్ మిశ్రమం అనేది పైపింగ్ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేయడం ఈజీగా ఉంటుంది. బటర్ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తరువాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని బేకింగ్ ట్రేని ఆయిల్తో గ్రీస్ చేసి దాని మీద బటర్ పేపర్ని పెట్టుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా కుకీస్కి మీరు షేప్ని ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ నేను కొన్ని వెరైటీస్ ఆఫ్ కుకీస్ని రెడీ చేశాను. ఇందులో మీకు ఏది నచ్చితే మీరు కూడా అలాగే ప్రిపేర్ చేయండి, లేకపోతే మీ ఓన్గా అయినా మీరు కుకీస్కి షేప్ని ఇవ్వచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఓటీజీలో 15 నుంచి 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.